ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాలీవుడ్ వాళ్ళు మంచి సినిమాలు తీస్తారని పేరైతే ఉంది భయ, కానీ ఇలాంటి ఒక చెత్త సినిమా తీస్తారని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. బెటర్ మ్యాన్ అనే మూవీ అయితే హాలీవుడ్ లో రిలీజ్ అయింది. కాకపోతే ఈ మూవీ డిజాస్టర్ అయిందని చెప్పొచ్చు. దాదాపు 950 కోట్లతో ఈ మూవీ బడ్జెట్ ఉంది. దాదాపు రికవరీ పర్సెంటేజ్ అయితే దాంట్లో ఒక 10% కూడా లేదు భయ. 150 కోట్లు అయితే రికవరీ చేసింది. దాదాపు 800 కోట్ల నష్టాలను అయితే మిగిల్చింది. ఇంత పరమ చెత్త మూవీస్ అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు భయ. ఇంకా మన గేమ్ చేంజర్ మూవీ విషయానికి వస్తే దాదాపు రన్ కంప్లీట్ అయిందని చెప్పొచ్చు భయ. ఇంకా బుక్ మై షోలో కూడా గంటకి టికెట్స్ అయ్యా కూడా చూపించడం లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రన్ కంప్లీట్ అయిందని. ఈ మూవీ కూడా దాదాపు 110 కోట్ల నష్టాన్ని అయితే మిగిల్చింది. విజయ్ గారి 69th మూవీ అంటే ఆయన లాస్ట్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ కానుంది భయ. అంటే January 26 కి ఇంకో 3 days లో అయితే మన ముందుకు రాబోతుంది. ఇది ఆయన కెరీర్ లో లాస్ట్ మూవీ. ఇది మన బాలయ్య గారు నటించిన భగవత్ కేసరి మూవీకి అయితే అఫీషియల్ రీమేక్ వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి భయ. చూడాలి ఎలాంటి టైటిల్ పెడతారో, అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదని కింద కామెంట్ చేయండి. ఇంకా మన పుష్ప విషయానికి వస్తే దాదాపు 50 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది భయ. చాలా సక్సెస్ఫుల్ గా ఈ 50 days లో ఎన్నో రికార్డ్స్ అయితే తిరగ రాసిందని చెప్పొచ్చు. ఈ మూవీ థియేటర్ కల్లో ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఓటీటీలో ఇంకా 10 minutes యాడ్ చేసి అయితే మన ముందుకు రాబోతుంది. చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నా భయ. మీలో ఎంతమంది మూవీ చూస్తారో కింద కామెంట్ చేయండి.